సార్ మేడం అందరికీ నమస్కారం సార్. ఎస్ఆర్కేవిఎంకి సంబంధించి మెటీరియల్ మనకు ఎంఈఓ నుంచి స్కూల్లోకి వచ్చేసింది. ఆ స్కూల్లోకి వచ్చిన తర్వాత మనం ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ అనేది చేయాలంటే మనకు ముందు మెటీరియల్ లీప్ యాప్లో కూడా వచ్చేయాలి. లీప్ యాప్లో రావాలి అంటే ఎంఈఓ ఆఫీస్ నుంచి మనకు ఎంఈఓ లాగిన్లో నుంచి లీప్ యాప్ నుంచి మనకు మెటీరియల్ ట్రాన్స్ఫర్ కొట్టిన తర్వాత మనం ఆ మెటీరియల్ను రిసీవ్ చేసుకోవాలి. ఆ రిసీవ్ చేసుకోవడం ఎట్లా అనేది ఈ వీడియోలో చూద్దాం సార్. ఫస్ట్ వచ్చేసి మనం లీప్ యాప్ స్కూల్ యూజర్ నేమ్ పాస్వర్డ్తో లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత ఈ స్క్రీన్ వస్తుంది. ఇక్కడ గవర్నెన్స్లోకి వెళ్ళాలి. గవర్నెన్స్లోకి వెళ్ళిన తర్వాత సమగ్ర శిక్ష నుంచి సర్వేపల్లి రాధాకృష్ణన్ ఫస్ట్ టైలే ఓపెన్ చేస్తే మన మొబైల్లో సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర అనే యాప్ లేటెస్ట్ యాప్ వేసి ఉండాలి. వేసింటే డైరెక్ట్గా రీడైరెక్టర్ అవుతుంది. రీడైరెక్ట్ అయిన తర్వాత మాడ్యూల్స్లోకి వెళ్తాము. మాడ్యూల్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి వెరిఫై రిసీవ్డ్ మెటీరియల్ మనకు ఎంఈఓ ఆఫీస్ నుంచి ట్రాన్స్ఫర్ అయితే ఈ టైల్ కనిపిస్తుంది. ఈ టైల్ మీద టచ్ చేస్తే ఆ మెటీరియల్ డిస్క్రిప్షన్ వచ్చేస్తుంది. ఏమేమి మెటీరియల్ ఎన్ని కాపీస్ వచ్చినాయి అనేది ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ యాక్సెప్ట్ కొట్టేయాలి. యాక్సెప్ట్ కొట్టిన తర్వాత మనకు డెలివరీ చలానా ఫార్మాట్లు అనేటివి గ్రూపుల్లో వచ్చేసాయి. ఆ ఫార్మాట్ని ఒకటి ప్రింట్ తీసుకొని దాంట్లో ఎన్ని వచ్చాయి ఏమేమి మెటీరియల్ ఎన్ని వచ్చాయి నోట్ చేసుకొని ఆ సైన్డ్ కాపీని అప్లోడ్ చేయాలి. ఆ చలానా నంబర్ ఉంటుంది, ఆ పైన నంబర్ వేసేయండి, డైస్ కోడ్ వేసేసేయండి. చలానా నంబర్ డైస్ కోడ్ వేసేయండి. -1 పెట్టుకోండి ఫస్ట్ వస్తే, మళ్ళీ కొంత మెటీరియల్ వస్తుంది అప్పుడు -2 అని పెట్టుకోండి. అట్లా చలాన్ నెంబర్ పెట్టేసుకోండి. ముందైతే మనము ఇక్కడ ఈ సింబల్ ఉంది కదా, ఆరో సింబల్, అక్కడ టచ్ చేస్తే మనము ఏదైతే చలానా పెట్టామో ఆ చలానాను పీడిఎఫ్లో చేసుకొని ఉండాలి. ఇక్కడ నేను టెక్స్ట్ బుక్స్ అని పీడిఎఫ్లో చేసుకొని ఉన్నాను కాబట్టి ఆ పీడిఎఫ్ కూడా 1 MB లోపల ఉండాలి. ఆ పీడిఎఫ్ను అప్లోడ్ చేస్తే ఇక్కడ కనిపిస్తుంది. వచ్చిన తర్వాత చలానా నంబరు డైస్ కోడ్ కొట్టేమన్నాం కదా, డైస్ కోడ్ కొట్టేసిన తర్వాత -01 పెట్టుకుందాం. ఫస్ట్ స్పెల్ కాబట్టి 01 పెడదాం. తర్వాత డేటు రిమార్క్స్ ఏం లేదు, అన్నీ వచ్చేసాయి కాబట్టి ఓకే పెట్టేస్తాము. డెలివరీ చేయాలని డేట్ అంటే మనకు మెటీరియల్ వచ్చిన డేట్, ఫర్ ఎగ్జాంపుల్ 10వ తేదీ వచ్చింది, 10 పెట్టేస్తాం. సబ్మిట్ కొట్టేసేస్తే మనకు ఆ మెటీరియల్